హే హాయ్, లాస్ట్ వీడియోలో మనం ఊప్స్ కాన్సెప్ట్లోని ఎన్క్యాప్సులేషన్ ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ అంటే తెలుసుకుందాం అన్నమాట. చాలామందికి ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ తెలుసు. ఏ క్లాస్ అయినా ఎక్స్టెండ్ చేసి ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసుకుంటాను అనేది తెలిసింది అందరికీ, దాంట్లో కొత్త ఏం లేదు. కాకపోతే నాకు అంతే తెలుసు అనమాట ఇనిషియల్ జర్నీ అని. ఎక్స్టెండ్ అనేది ఇన్హెరిటెన్స్ అంతే కదా, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు అని చెప్పని. ఎందుకంటే మీరు ఎక్స్టెండ్స్ చేయకపోయినా చాలా మట్టుకు మీకు కోడ్ రాసేయచ్చు అనమాట. మీరు డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసుకొని మీకు కోడ్ అంతా రాసుకోవచ్చు, మీకు ఇటువంటి ప్రాబ్లం కూడా రాదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మన షర్మిలకు చెప్పినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. అదేంటి అంటే ఒక స్కూల్ అప్లికేషన్. ఆ స్కూల్ అప్లికేషన్లోని ఒక టీచర్ కంటూ ఒక యాప్ ఉంటుంది, ఒక స్టూడెంట్ కంటూ ఒక యాప్ ఉంటుంది, ఒక పేరెంట్ కంటూ ఒక యాప్ ఉంటుంది. ఓకే, సో నేను ఏం చేశానంటే ఒక 3 క్లాసెస్ క్రియేట్ చేశాను. స్టూడెంట్ క్లాసు, పేరెంట్ క్లాసు, టీచర్ క్లాసు. ఇప్పుడు ఈ ముగ్గురు రోల్స్ కోసం ఈ 3 అప్లికేషన్స్ కాబట్టి ఒక 3 లాగిన్ పేజెస్ ఉండాలన్నమాట. ఈ 3 లాగిన్ పేజెస్ కోసం నేను 3 APIs క్రియేట్ చేశాను అనమాట. ఏంటని? టీచర్/సైన్ ఇన్ అని, స్టూడెంట్/సైన్ ఇన్ అని, పేరెంట్/సైన్ ఇన్ అని క్రియేట్ చేసిన తర్వాత అంతవరకు బాగానే ఉంది, సిస్టమ్ అంతా బాగానే వర్క్ అవుతుంది. బట్ ఫ్లోలో ఏవో చేంజెస్ వస్తున్నాయండి మాటమాటిక్ను. సో మాటమాటిక్ లెట్స్ టీచర్లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, అది నేను స్టూడెంట్లోని పేరెంట్లోని రెండింటిలో రెప్లికేట్ చేయాల్సి వచ్చింది అనమాట. అలాగే పేరెంట్లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, దాని స్టూడెంట్లోని టీచర్లో రెండింటిలో రెప్లికేట్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఇలా చాలాసార్లు రెప్లికేషన్ అవుతూనే ఉందన్నమాట. అప్పుడు ఒకసారి నాకు టక్మని వెలిగిందన్నమాట. ఏంటంటే ఎందుకు అసలు రెప్లికేట్ చేస్తున్నాను? అట్ ద ఫండమెంటల్ లెవెల్ టీచర్, పేరెంట్, స్టూడెంట్ వీళ్ళు ముగ్గురు ఎవరు? నా అప్లికేషన్కి యూజర్స్. దే ఆర్ యూజర్స్ ఆఫ్ ద అప్లికేషన్, దే ఆర్ ద యూజర్స్ ఆఫ్ ద సిస్టమ్ ఐఎమ్ క్రియేటింగ్. ఓకే, సో నేను యూజర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఈ యూజర్కి ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏముంటాయి? అథెంటికేషన్ చేయడం యూజర్ రెస్పాన్సిబిలిటీ. ఈ యూజర్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి? ప్రొఫైల్ పిక్చర్ కానీ, ఫస్ట్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ, లెట్స్ ఏ యూజర్ నేమ్ ఉంటే యూజర్ నేమ్ కానీ, అలా ఈ యూజర్ కొన్ని ప్రాపర్టీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో నేను యూజర్ క్లాస్ని క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రాగా టీచర్ని క్రియేట్ చేయాలనుకోండి, టీచర్ కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. టీచర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏ క్లాస్కి టీచరు, ఏ స్కూల్కి టీచరు, ఇలాంటివని చెప్పని. సో అవన్నీ నేను టీచర్ క్లాస్లో పెట్టుకుంటాను. అలాగే ఒక స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, స్టూడెంట్ క్లాస్కి ప్రాపర్టీస్ ఏముంటాయి? ఏ క్లాస్ స్టూడెంట్, ఏ సెక్షన్ స్టూడెంట్, ఏ స్కూల్ స్టూడెంట్. అలాగే నీ పేరెంట్ క్లాస్ తీసుకున్నాను అనుకోండి, పేరెంట్ క్లాస్కి ప్రాపర్టీస్ ఏముంటాయి? ఏ స్టూడెంట్ పేరెంట్ ఎక్కడ ఉంటాడు లెట్సే, మేబీ ఇలాంటివి ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ అనే ఒక బేస్ క్లాస్ పెట్టుకొని నా పేరెంట్, టీచరు, స్టూడెంట్ అనే క్లాస్ని దీని నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటే నా హోల్ అథెంటికేషన్ ఇన్ని APIs రాకుండా ఒకే API రాస్తే పని అయిపోద్ది అనమాట. ఏంటి? యూజర్ సైన్ ఇన్ రాసుకుంటే నా పని అంతా అయిపోద్ది అనమాట. కాకపోతే నేను అది చేయకుండా ఇలా 3 డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసుకొని చాలా పెద్దగా చేస్తున్నాను అన్నమాట. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. ఇన్హెరిటెన్స్ వాడితే మీ కోడ్ ఎలా సింపుల్ అవుతుంది అని చెప్పని. సో నెక్స్ట్ టైం కూడాను మీరు ఎప్పుడైనా ఏదైనా కోడ్ రాస్తున్నప్పుడు, మీరు ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికైనా బేస్ క్లాస్ క్రియేట్ అవుతుందా, ఆ బేస్ క్లాస్తో పాటు దాని చైల్డ్ క్లాస్ ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా క్రియేట్ అవుతాయని ముందే ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ఆ బేస్ క్లాస్ క్రియేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడేంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఈజీ, ఎందుకంటే మీకు ముందే తెలిసిపోద్ది అప్లికేషన్లో ఒక టీచరు, పేరెంట్, స్టూడెంట్ ఉంటాడని చెప్పని. సో ఇట్స్ ఈజీ టు డ్రా హూ ఇస్ ద పేరెంట్. బట్ కొన్ని సినారియోస్లోని ఇట్స్ వెరీ హార్డ్ టు డ్రా ఏ పేరెంట్ అనమాట. ఎందుకంటే అది ఇనిషియల్గా ఒకటే యూస్ కేసు స్టార్ట్ అవుతుంది అనమాట. లెట్స్ సే ఇంకో యూస్ కేసు చెప్తాను. ఇంకో యూస్ కేసు ఏంటి అంటే, ఇప్పుడు ఇదే అప్లికేషన్లోని మాకు వచ్చిన యూస్ కేసు ఏంటంటే ప్రతి స్టూడెంట్కి మార్క్స్ రిపోర్ట్ జనరేట్ చేయాలి అని చెప్పని. ఓకే, అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్కి మార్క్స్ రిపోర్ట్ జనరేట్ చేయాలి. జనరేట్ చేయడం ఎలా అంటే ఒక PDFలో జనరేట్ చేయాలి. ఇప్పుడు PDF జనరేట్ చేయడం కోసం ఒక లైబ్రరీ ఉంది. లెట్స్ సే ఇది ఒక లైబ్రరీ ఉందనుకోండి, ఒక XYZ లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీ యూజ్ చేస్తే PDF జనరేట్ చేయొచ్చు. ఈ లైబ్రరీకి ఏమవ్వాలంటే ఈ లైబ్రరీలో టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే PDF ఏ ఫార్మాట్లో ఉండాలి ఆ ఫార్మాట్ నాకు చెప్పు అంటాడు అన్నమాట. దాని తర్వాత సో బేసిక్గా ప్రతి టెంప్లెట్లోని వేరియబుల్స్ ఉంటాయి అనమాట. లెట్స్ ఇప్పుడు ఈ టెంప్లెట్ చూసాను అనుకోండి, ఈ టెంప్లెట్లో ఏముంది? నేమ్ అని ఉందన్నమాట. నేమ్ ఉంటే ఏంటి? నేను ఒక నేమ్ అని వేరియబుల్ ఇచ్చాను అనుకోండి, ఆ వేరియబుల్లో నేను ఇచ్చిన వాల్యూ సెట్ చేస్తాను అనమాట నేమ్ బదులు. అట్ ద సేమ్ టైం టోటల్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, టోటల్ మార్క్స్కి ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్లో నేను ఏం వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇక్కడ సెట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఈ టెంప్లెట్ ఎలా వర్క్ అవుద్దంటే, ఈ టెంప్లెట్లో చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్కి నేను ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇక్కడ సెట్ అవుద్ది అనమాట. ఇది ఈ టెంప్లెట్ బేసిక్ మెకానిజం. ఇప్పుడు ఈ లైబ్రరీ మనకి ఏంటో అర్థమైందన్నమాట. సో ఇప్పుడు ఈ లైబ్రరీ యూజ్ చేసి నేను PDFs జనరేట్ చేయాలి. అయితే ఇనిషియల్గా నేను ఏం చేశానంటే మార్క్స్ రిపోర్ట్ జనరేటర్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఈ క్లాస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ తెచ్చుకోవడం, గెట్ స్టూడెంట్ మార్క్స్ అనేది ఒక మెథడ్ రాసుకున్నాను. రెండో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే
జనరేట్ మార్క్స్ రిపోర్ట్ ఫర్ ది స్టూడెంట్ అని చెప్పని. ఈ జనరేట్ మార్క్స్ రిపోర్ట్ ఫర్ స్టూడెంట్స్ అనే దగ్గర 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, టెంప్లెట్ ఏంటి, మార్క్ రిపోర్ట్ యొక్క టెంప్లెట్ ఏంటి. సెకండ్ ఏంటంటే ప్రాపర్టీస్ ఏంటి, అంటే వేరియబుల్స్ ఏంటి, అంటే ఏ వేరియబుల్కి ఏ వాల్యూస్. సో ఇక్కడ కూడా మ్యాప్ పంపిస్తాను అనమాట. ఈ మ్యాప్లో ఏంటంటే ఏ వేరియబుల్కి ఏ వాల్యూ వెళ్తుంది, ఈ వేరియబుల్ అంటే మీకు అర్థం అనుకుంటా. ఈ టెంప్లెట్లో ఏం చేస్తుందంటే ఈ వేరియబుల్ బదులు ఈ వాల్యూ రిప్లేస్ చేస్తాను అనమాట. ఈ 2 ఆర్గ్యుమెంట్స్తోని నేను నా లైబ్రరీ పిలుస్తాను అనమాట. ఈ XYZ లైబ్రరీ జనరేట్ అని చెప్పని పిలిస్తే ఈ టెంప్లెట్లో ఈ వేరియబుల్స్ అని సెట్ చేసి మనకు ఒక PDF రిటర్న్ చేస్తాను అనమాట. ఇది సింపుల్ థింగ్. ఇది అర్థం కదా. ఇనిషియల్గా ఇది బాగానే వర్క్ అయింది, అంత బాగానే ఉంది, అంత బాగా రన్ అవుతుంది. కొన్ని డేస్ తర్వాత మాకు ఇంకో రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే జనరేట్ అడ్మిషన్ కార్డ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పని ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చిందన్నమాట. ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ కార్డ్ జనరేట్ చేసి PDFs డౌన్లోడ్ చేయాలి అని చెప్పని. ఓకే వచ్చింది కదా అని చెప్పని అది మా వేరే మా కొలీగ్ ఒకడు అది తీసుకుని డెవలప్ చేస్తాడు అనమాట. డెవలప్ చేస్తుంటే వాడేం చేశాడంటే అడ్మిషన్ కార్డ్ జనరేట్ అని వేరే క్లాస్ క్రియేట్ చేశాడు. వేరే క్లాస్ క్రియేట్ చేసుకొని అదే క్లాస్లోని మళ్ళీ 2 రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేశారు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, గెట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, జనరేట్ అడ్మిషన్ కార్డ్ ఫర్ ద స్టూడెంట్. ఈ సెకండ్ రెస్పాన్సిబిలిటీ కూడా 2 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటి, టెంప్లెట్ ఏంటి, అడ్మిషన్ కార్డ్ యొక్క టెంప్లెట్ ఏంటి. సెకండ్ పారామీటర్ ఏంటి, ఈ టెంప్లెట్లో ఏ వేరియబుల్స్ వాడుతున్నామో ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఏంటి. ఓకే అంటే ఒక మ్యాప్ పాస్ చేయడం. ఈ 2 పాస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక లైబ్రరీని పిలిచి ఆ లైబ్రరీతోని ఇది ఒక PDF జనరేట్ చేస్తుంది. ఇది కోడ్ రివ్యూకి వచ్చింది. చాలాసార్లు ఏమవుద్దంటే మీరు ఇనిషియల్ కోడ్ రాస్తారు, మీరు రాస్తున్న థాట్ ప్రాసెస్ నెక్స్ట్ రాస్తున్న వాడికి తెలియదు అనమాట. వాడు కూడా అదే థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి రాసేస్తాడు. చాలాసార్లు డెవలప్మెంట్లో ఏమవుద్దంటే ప్రతి ఒక్కడికి వాడు పని ఫినిష్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. అంతే తప్ప కోడ్ మాడ్యులర్గా రాయడం, సూపర్గా రాయడం ఇవన్నీ ఎవరికి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఆ ఇనీషియల్ రాస్తున్న వాడు ఆ టోన్ సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు సింపుల్గా ఉన్నారనుకోండి, మీరు ఫేస్బుక్కి వెళ్తే మీరు ఫేస్బుక్లో నానా చెత్త అంతా పెడతారు పోస్టులు చేయడానికి, కానీ ఇన్స్టాగ్రామ్లో క్వాలిటీ ఇమేజెస్ ఇవన్నీ పెడతారు. అసలు మీరు లింక్డ్ఇన్లోకి వచ్చారనుకోండి, అసలు అలాంటి ఇమేజెస్ కూడా పెట్టరు. లింక్డ్ఇన్లో మీరు మళ్ళీ ప్రొఫెషనల్గా పెడుతుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ టోన్ సెట్ చేశారన్నమాట. సో డెవలపర్ అనేవాడు ఆ టోన్ సెట్ చేయాలి. ఆ టోన్ సెట్ చేసుకుని కోడ్ బేస్లోని నెక్స్ట్ ఎవడు రాస్తున్నా వాడు దాని తగ్గట్టుగా ఉంటాడు అన్నమాట. మీరే ఇనిషియల్గా చెత్తగా రాస్తే వాడు కూడా ఏముందిలే ముందు ఆడి చెత్త ఉంది కదా అని చెప్పి చెత్తగానే రాస్తాడన్నమాట. సో నేను ఒక కోడ్ రాశాను, వాడేంటి నేను చెత్తగా రాశాను, వాడు వచ్చిన వాడు ఏంటి ఓకే ఆల్రెడీ ఉంది కదా నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేసి రాసేస్తాను అని చెప్పి క్రియేట్ చేశాడు. కోడ్ రివ్యూలో వాడికి ఏం చెప్పానంటే, అరే మనం ఆల్రెడీ ఇది రాసారా, కొత్త క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అడ్మిషన్ కార్డ్ జనరేటర్ అని చెప్పని. ఇలా కాకుండా మనం దీన్ని ఎలా మోడిఫై చేద్దాం అంటే డాక్యుమెంట్ జనరేటర్ అని చెప్పి ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఆ బేస్ క్లాస్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటంటే జనరేట్ PDF అని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, టెంప్లెట్ అనేది ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఒక మ్యాప్ ఇవ్వాలి దానికి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అది లైబ్రరీని పిలిచేసి ఒక PDF జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఇది ఈ డాక్యుమెంట్ జనరేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ జనరేటర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన లెట్స్ సే అడ్మిషన్ కార్డ్ జనరేటర్, ఈ అడ్మిషన్ కార్డ్ జనరేటర్ అనేది మన డాక్యుమెంట్ జనరేటర్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఎక్స్టెండ్ చేసుకొని జస్ట్ ఈ మెథడ్ వాడుతుంది అంతే. అట్ ద సేమ్ టైమ్ మన రిపోర్ట్ కార్డ్ జనరేటర్ కూడాను ఈ డాక్యుమెంట్ జనరేటర్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు నా PDF జనరేషన్ అనే రెస్పాన్సిబిలిటీ ఓన్లీ డాక్యుమెంట్ జనరేటర్తోనే ఉందన్నమాట. ఓకే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల వీటికి కూడా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సో దట్ ఈజీగా నేను నా కోడ్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. కోడ్ ఈజీ హ్యాండిల్ ఎలా ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ టైం ఇప్పుడు నాకు ఇంకో యూస్ కేస్ వచ్చింది. అదేంటి అంటే TC జనరేటర్. స్టూడెంట్స్ TC అడుగుతున్నారు. సో ప్రతి స్టూడెంట్కి TC జనరేట్ చేసి PDF ఇవ్వండి అని చెప్పాను. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేయాలంటే TC జనరేటర్ ఎక్స్టెండ్స్ అనేది చెప్పని ఆ డాక్యుమెంట్ జనరేటర్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను. చేసుకొని కస్టమర్ డీటెయిల్స్ తెచ్చుకోవడం అనేది ఒక మెథడ్ రాసుకుంటే అయిపోయిందనమాట. ఎందుకంటే PDF జనరేటర్ అనేది ఆల్రెడీ డాక్యుమెంట్ జనరేటర్లో ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ జనరేటర్లోని మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా నేను లైబ్రరీని వాడిసాను అనమాట. దీంట్లో అబ్స్ట్రాక్షన్ అనేది నేను మెయింటైన్ చేయట్లేదు. సో ఫ్యూచర్లోని ఈ లైబ్రరీ కాకుండా వేరే లైబ్రరీ వచ్చింది. ఓకే నేను వేరే ఒక బేస్ క్లాస్ వేరే లైబ్రరీ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను జస్ట్ ఇదొక్క క్లాస్లోనే ఈ లైబ్రరీ చేంజ్ చేస్తే ఈజీ అయిపోద్ది అనమాట. అదే ముందు ప్రకారం అనుకోండి, ఎన్ని డాక్యుమెంట్ జనరేటర్స్ ఉంటే అన్ని జనరేటర్స్లోకి వెళ్ళి నేను లైబ్రరీ మార్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఇన్హెరిటెన్స్ వాడడం వల్ల నాకు అబ్స్ట్రాక్షన్ చేయకపోయినా చాలా తక్కువ చేంజెస్తో పని అయిపోతుంది అనమాట. ఇదే బ్యూటీనెస్ అనమాట. అదే నేను అబ్స్ట్రాక్షన్ కూడా వాడాలనుకోండి అది ఇంకా బెటర్. సో ఓవరాల్గా మీరు ఇన్హెరిటెన్స్ అనేది
ఇలాంటి కేసెస్లోని మీకు ఒక యూస్ కేసే వచ్చింది, ఏంటి రిపోర్ట్ కార్డ్ జనరేటర్ అని చెప్పని. కాకపోతే మీరు కొంచెం బ్రాడర్ స్కోప్లో చూసి ఓకే రిపోర్ట్ కార్డ్ జనరేటర్ అనేది ఒక డాక్యుమెంట్ అనేది ఎప్పటికైనా అది డాక్యుమెంట్. సో నేను డాక్యుమెంట్ జనరేటర్తో బేస్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే రిపోర్ట్ కార్డ్ తర్వాత రేపొద్దున ఎవరు ఏ డాక్యుమెంట్ జనరేట్ చేద్దాం అనుకున్నా ఈ డాక్యుమెంట్ జనరేటర్ని ఎక్స్టెండ్ చేసుకుంటే పని అయిపోద్ది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ మీరు ఆధార్ కార్డ్ అనుకున్నా ఇంకేదో కాకుండా. సో మీరు ఒకసారి బిజినెస్ అర్థం చేసుకొని ఎలాంటి యూస్ కేస్ రావచ్చని ముందే ఐడెంటిఫై చేసి మీ కోడ్ని అలా స్ట్రక్చర్ చేసుకుంటే మీరు ఒక టోన్ సెట్ చేస్తారన్నమాట కోడ్లోని, ఇలా వాడండి అని చెప్పని. సో దట్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అవుద్ది అనమాట. ఇది ఇన్హెరిటెన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ యూస్ చేసుకుని పాలిమార్ఫిజం ఎలా అచీవ్ చేయొచ్చని తెలుసుకుందాం. థ్యాంక్స్.